దీని గురించి చెప్పడం ఏంటంటే ఇది 8,000 years లైఫ్ ఆల్రెడీ ఉంది. ఈ చెట్టు పక్కన ఎవరినైనా ఒక డెడ్ బాడీ వేస్తే 10 days వరకు డికంపోజ్ కాదు. దీనికి అంత గుణం ఉంది. ఇది కానీ ఎలిఫెంట్స్ చూసినాయి అంటే ఇట్స్ లైక్ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్. ఎందుకంటే దీంట్లో 1,500 yearsకి 1,25,000 liters వాటర్ ఇట్ రిటైన్స్ ఇన్ ఇట్. మీరు రూట్ కట్ చేసినా రూట్ కానీ బ్రాంచ్ కానీ కట్ చేస్తే పంపు నుంచి వాటర్ ఎలా వస్తుందో అలా మీరు కొలను నింపుకోవచ్చు. అది తీతీగా పుల్లగా ఇలా ఉండటం వలన ఎలిఫెంట్స్కి అంత తీతీగా ఉంది కాబట్టి ఒక ఎలిఫెంట్ చూసిందంటే ఇంకా దీన్ని మొత్తం తినే వరకు దీన్ని కంప్లీట్ చేసే వరకు అవి బయటికి వెళ్ళవు, ఎక్కడికి వెళ్ళవు. అంత అద్భుతమైన ఇట్లా దీని గురించి చెప్పుకుంటూ వెళ్తే మీరు అంతా కాదు. చనిపోయిన వాళ్ళని తీసుకెళ్ళి త్వరలో పెట్టేవాళ్ళు. దీనికి త్వర వస్తుంది. ఆ త్వరలో దాంట్లో పెడితే మీకు 10 days వరకు మీకు ఇది ఉండదు. అలానే ఇది కూడా, ఇది ఎవరన్నా చెప్పగలరా? అది బ్రహ్మ ఆమ్లిక, ఇది బ్రహ్మ పేరే, బ్రహ్మ కమలం. ఇది కూడా వద్దంటారు, చెప్పొద్దంటారు. ఇది కూడా చాలా తక్కువగా ఉన్నాయి. మీరు దీని యొక్క మిడ్ నైట్ దీని యొక్క ఫ్లవరు అది చుట్టుపక్కల ఒకసారి పలుకుతుంది కమలం. ఇది అద్భుతమైన, అంటే మీ మూత్రపిండాల్లో సిస్ట్స్ ఉన్నా, రాళ్ళు ఉన్నా, మూత్రపిండాలు పనిచేయకుండా డయాలసిస్కి వెళ్తున్నా, ఇలాంటి రోగాలన్నిటికీ అతి ముఖ్యంగా చాలా బాగా పనిచేస్తుంది. కానీ బ్రహ్మకమలం చెల్లెలు ఉంది, రణపాల అని, అది కూడాను బాగా పనిచేస్తుంది. అది అన్ని చోట్ల ఎక్కువగా దొరుకుతుంది, తొందరగా పెంచుకోవచ్చు. కాబట్టి మీరు బ్రహ్మకమలాన్ని పట్టుకొని పూర్తిగా విధ్వంసం చేయకుండా రణపాల ఆకులు వాడండి. ఇది రణపాల అంటే, ఇది రణపాల. ఇది ఎక్కడ రాళ్ళు ఉంటే అక్కడ ఉంటుంది. మీరు రాళ్ల గుట్టలు ఎక్కడ ఉన్నాయంటే అక్కడ ఉంటుంది. ఇది అత్యద్భుతమైన ఔషధి. ఇటువంటివి కూడా మనకు తెలియకుండా విశాఖపట్నం నుంచి వస్తారు ఈ మొక్క కోసం. అదే మీకు అక్కడే ఉంది, అమ్మమ్మ మాకు తెలియదు, ఏ మొక్క తింటామో మేము, ఈ మొక్క గురించి మేము ఫోటోలు పంపించినా కూడా భయం ఏంటంటే ఇది అవునా కాదా. సో ఇట్లాంటి వాటి గురించి మీ కలబంద, మీకు ఆ కలబంద అనేది కూడా దాని పేరేంటి చెప్పండి, దీని పేరు ఏమంటారు? లేదు, మన పేరు, మన సంస్కృత పేరు బ్రహ్మ కుమారి. అంటే కుమారి అంటే యంగెస్ట్, అందుట్లో బ్రహ్మ పేరు. మీరు బ్రహ్మ పేరు వచ్చిందంటే ఇట్ ఈస్ అండర్స్టూడ్ దిస్ ఈస్ ద టాప్ మోస్ట్. యూ షుడ్ యూజ్ వితౌట్ ఎనీ టాకింగ్ టు ఎనీ వన్. ఏ విధంగా అయినా మనం దీని గురించి క్లియోపాట్రా మీ యొక్క అందానికి రహస్యం ఏంటి అని అడిగితే వాళ్ళు అలోవెరా, దాని పేరు తరుణిగా, అంటే యవనత్వానికి సూచించేది. చర్మము ఆ యంగ్ లుక్ కనపడాలంటే మీకు ఈ ఎప్పుడు కుమారి, ఎప్పుడు కుమారిలాగా ఉండాలంటే త్వచానికి అతి అద్భుతమైంది. ఎంత ఆరోగ్యం లోపల ఉన్నా కానీ మీ త్వచం బాగలేదనుకోండి, అయ్యో వీడేంటి రోగం ఉంది అంటారు. అర్థమైందా? సో ముఖ్యంగా మీకు కాస్మెటిక్ లుక్ కావాలంటే, త్వచాన్ని శుద్ధంగా ఉంచుకోవాలంటే ఇది. మీరు యాక్చువల్లీ మగవాళ్ళకు కూడాను చాలా ఇంపార్టెంట్. గడ్డం చేసుకోవాలంటే మీరు ఒక చివరి కొద్దిగా అలా అనుకొని గడ్డం చేసుకోండి. ఈ సోపులు, ఈ జెల్లులు వాడకండి. అవి వాడటం వల్ల మీ డ్రై స్కిన్ వచ్చేస్తూ ఉంటుంది. సో ద బెస్ట్ థింగ్ ఫర్ త్వచం, మీరు దీన్ని ఒకసారి అలా ఒళ్ళుకు పూసుకుని 2 నిమిషాల తర్వాత స్నానం చేస్తే శరీరం శుద్ధమవుతుంది. అంతేకాకుండా చర్మం లోపల నుంచి కూడాను బాగా అయ్యేదానికి లోపలున్న గొజ్జు కొద్దిగా నీళ్ళల్లో వేసి ఉడకపెట్టి కషాయం చేసుకొని తాగితే చర్మ సమస్యలకి రాంబాణం లాంటిది ఇది. అందుకే దీనికి బ్రహ్మ సార్ చెప్పేది, ఆ పదం అర్థం చేసుకోవాలి. బ్రాహ్మీ ఆకు, బ్రహ్మ కమలము, బ్రహ్మ కల్పము, బ్రహ్మ ఆమ్లిక అంటే ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అని. అది మన పూర్వీకులు ఎప్పుడో పట్టీలు చేసి పెట్టేశారు. ఆ లిస్ట్ని సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. జాగ్రత్తగా ఆ క్రమాన్ని గమనించండి. సో మీరు పట్టుకోవాలా, మేల్స్ మీరు పట్టుకోవాలా.